గోప్రోకి వచ్చేసి ఆల్రెడీ క్రాక్స్ అయితే రావడం జరిగింది. సో వాటర్లో కనుక పడిందంటే గోవిందనే. ఇంకోసారి రిస్క్ చేద్దాం, 40,000 గోప్రోని వాటర్లో పంపించేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ మీరు చూడొచ్చు నా వెనకాల వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఈ వాటర్లో రాఫ్టింగ్ చేయాలని అయితే ఉంది, బట్ ఈ కాలువ లోతు వచ్చేసి ఎక్కువగా లేదు కాబట్టి దీంట్లో అయితే మనం రాఫ్టింగ్ చేయలేం. వాటర్ స్పీడ్ వచ్చేసి చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, బట్ లోతు లేని కారణంగా మనమైతే రాఫ్టింగ్ చేయలేకపోతున్నాం. బట్ రాఫ్టింగ్ చేయకుంటే ఏంటి గైస్, మనమైతే ఆ రాఫ్టింగ్ వ్యూ ఏ విధంగా ఉంటుందో దాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో నేనైతే చూపెట్టబోతున్నాను. అది ఎలా అంటే, మీరు చూస్తున్న ఈ కాలువ ఈ చెట్లలో నుంచి, అంటే ఇక్కడ మినీ అడవిలాగా అయితే ఉంటుంది, మొత్తం చెట్లు అయితే ఉంటాయి, వాటి మధ్యలో నుంచి మనకైతే వెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఒక బోట్ని తయారు చేద్దాం. బోట్ని తయారు చేసి దాంట్లో కెమెరాని పెట్టి ఒక 1 కిలోమీటర్ వరకు గైస్ మనమైతే దాన్ని పంపిద్దాం ఈ చెట్ల మధ్యలో నుంచి. సో 1 కిలోమీటర్ తర్వాత కనుక మనం ఈ బోట్ని పట్టుకున్నట్లయితే దాంట్లో ఉన్న కెమెరా ఫుటేజ్ వచ్చేసి ఏ విధంగా రికార్డ్ చేస్తుంది, మనకి ఏమేమి కనిపిస్తాయి, రాఫ్టింగ్ వ్యూ అనేది ఎలా వస్తుంది అనేది గైస్ ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మనమైతే ఒక బోట్ని అయితే తయారు చేద్దాం, కెమెరాని దాంట్లో పెట్టి ఈ వాగులో అయితే పంపిద్దాం. గోప్రోకి వచ్చేసి ఆల్రెడీ క్రాక్స్ అయితే రావడం జరిగింది. సో వాటర్లో కనుక పడిందంటే గోవిందనే. సో దీన్ని అయితే రిపేర్ చేయించడం చాలా కష్టం. సో అందుకోసమే వీలైనంత దీంట్లో ఎఫర్ట్ పెట్టి మేమైతే బోట్ని ఒక ప్రాపర్ షేప్లో రివర్స్ పడకుండా తయారైతే చేస్తున్నాం అనమాట. అప్పుడే మన గోప్రో సేఫ్. మనం ఏ ఫుటేజ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫుటేజ్ వచ్చేసి క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బోట్ని ఈ థర్మాకోల్ యూజ్ చేసి తయారు చేయబోతున్నాం. దీని అయితే ప్రాపర్ ఒక షేప్లో ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. థర్మాకోల్ని అతకబెట్టడం కోసం ఈ గుండు పిన్నులను అయితే యూజ్ చేస్తున్నాం. ఇవి వచ్చేసి ఇక గట్టి ఉంటుంది. ఆ తర్వాత వాటర్ లోపలికి వెళ్ళకుండా టేప్ అయితే వేద్దాం. మీరు చూడొచ్చు మన బోట్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇదైతే గోప్రోని ఆరామ్సే ఫ్లోట్ చేసుకుంటూ వాటర్లో వెళ్ళగలుగుతుంది. బట్ దీన్ని మనం వాటర్ ప్రూఫ్ అయితే చేయాల్సి ఉంటుంది, వాటర్ లోపలికి రాకుండా. దానికోసం మీరు ఇక్కడ వచ్చి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంది కదా, చుట్టూ ఈ విధంగా రోల్ అయితే వేస్తున్నాము. సో వాటర్ లోపలికి రావు, ఇది కూడా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ కష్టపడ్డ తర్వాత మన బోట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. అండ్ మధ్యలో ఫుటేజ్ని క్యాప్చర్ చేయడం కోసం గోప్రోని అయితే సెట్ చేసాం. అండ్ ఇది వచ్చేసి బ్రోకెన్ కాబట్టి ఆల్రెడీ ఒకవేళ వాటర్లో పడ్డట్లయితే నాకు తెలిసి ఖరాబ్ అయిపోతుంది. సో చూడాలి ఏం జరుగుతుందని. ఒకవేళ గోప్రో దీంట్లో నుంచి సపరేట్ అయిపోయి వాటర్లో పడిపోయినట్లయితే మాకు పైకి కనబడాలని ఈ విధంగా తాడుతో కట్టి ఒక బాటిల్కి అయితే కట్టేసాం. సో ఇది పైన తేలుతూ ఉంటుంది, పడిపోయినా సరే వాగులో ఒక ప్లేస్లో ఉందని మాకు తెలుస్తుంది కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి వెళ్ళి తీసుకొని అయితే వస్తాం. సైడ్లో బోట్ ఈ విధంగా పల్టీ కాకుండా 2 వాటర్ బాటిల్స్ని అయితే ప్లేస్ చేసాం, థమ్స్అప్ బాటిల్స్ని. సో మన బోట్ వచ్చేసి ఇలా కానీ కింద అయితే పడదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మన నేషనల్ ఫ్లాగ్ని కూడా అటాచ్ అయితే చేసేసాం. కొద్దిగా లుక్ బెటర్గా కనిపించాలి కాబట్టి దీంట్లో థర్మాకోల్ బాల్స్ని వేసాం. మీరు చూడవచ్చు చాలా సూపర్గా అయితే రెడీ అయిపోయింది. సో చూడాలి ఈ అడవి మధ్యలో నుంచి, చెట్ల మధ్యలో నుంచి మన బోట్ని పంపించినట్లయితే గోప్రో వచ్చేసి ఏ విధంగా ఫుటేజ్ని క్యాప్చర్ చేస్తుందని చెప్పేసి. సో ఫటాఫట్ దీంట్లో మన బోట్ని అయితే పంపించేద్దాం. 40,000 గోప్రోని రిస్క్ చేసి ఆల్రెడీ క్రాక్స్ ఉన్నా సరే మీకోసం ఒక బెటర్ వ్యూ చూపెట్టాలని దీంట్లో అయితే పంపిస్తున్నా. సో ఒక్క లైక్ అయితే వేయండి గైస్ ఖచ్చితంగా. వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో మీరు చూడవచ్చు. మతేన్ అయ్యో పంపిస్తున్నాం.
గెట్ రెడీ. ఓకే గైస్, మతిన్ వచ్చేసి మధ్యలో అయితే ఉన్నాడు. సో మతిన్ దగ్గరికి ఇది రీచ్ అవుతుంది. చలో గయా గయా గయా. నిన్ననే మన బోట్ ని వాటర్ లో అయితే పంపించేసాం అండ్ 1 కిలోమీటర్ రీచ్ అయితే అయింది. బట్ మధ్యలో మన బోట్ వచ్చేసి ఉల్టా కావడం జరిగింది. ఆ తర్వాత చీకట్లో పంపించాం కాబట్టి, అంటే ఈవినింగ్ అయింది కాబట్టి ఫుటేజ్ మొత్తం డార్క్ అయితే వచ్చింది. దాన్ని అప్లోడ్ చేద్దామని నా మనసు ఒప్పట్లేదు. అందుకోసమే మళ్ళీ వీడియోని షూట్ చేస్తున్నాం ఇప్పుడు. సో మరొకసారి మనమైతే ఈ వాగులో వాటర్లో దీన్ని అయితే పెడదాం, దీని అయితే పంపించేద్దాం. 1 కిలోమీటర్ అసలు రీచ్ అవుతుందా లేదా, మళ్ళీ ఒకవేళ రీచ్ అయినట్లయితే ఫుటేజ్ ఏ విధంగా వస్తుంది అని అయితే చూద్దాం. సో ఇప్పుడైతే దీన్ని వాగులో పంపిస్తున్నా. నిన్నటి కంటే వాటర్ ఫ్లో చాలా పెరిగింది, బాగా ఫాస్ట్గా పోతున్నాయి నీళ్ళు. హలో వస్తుంది, పంపిస్తున్నాం. కెమెరా ఆన్ చేసి పెట్టుకో రెండు. పంపిస్తున్నా. మతిన్ వచ్చేసి ఎప్పుడు కెమెరా ఆన్ చేయడం మర్చిపోతాడు. సో అందుకోసమే కెమెరా ఆన్ చేయమని చెప్తున్నా. ఇప్పుడైతే ఇంకోసారి రిస్క్ చేద్దాం. 40,000 గోప్రోని వాటర్లో పంపించేద్దాం. 3 బాయ్ బాయ్ మెలేవో పైలం. బాయ్ బాయ్. డ్రోన్ వ్యూలోకి అయితే ఇంకా రాలే. పోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కావచ్చు. రివర్స్ అయిందా? కాలే స్ట్రైటే ఉంది.
మనమైతే గైస్ ఇక్కడికి ఫైనల్ ఎండ్ వరకు వచ్చేసాం. అండ్ ఇప్పటి వరకు కూడా మతిన్ దగ్గరికి రీచ్ కాలేదు. అది మతిన్ మధ్యలో ఉన్నాడనమాట. మనకు ఫోన్ రాలే కాబట్టి మతిన్ దగ్గరికి అయితే రీచ్ కాలేదు. సో ఇక్కడి వరకు అది వస్తుంది. మనం ఇక్కడనైతే దాన్ని బయటకు తీద్దాం అండ్ తర్వాత చెక్ చేద్దాం ఫుటేజెస్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి. మతిన్కి వచ్చేసి గైస్ రీచ్ అయినట్టున్నది. ఫోన్ వచ్చింది. మతిన్ దింపినా నీ దగ్గరకు వచ్చిందిగా, నిన్ను క్రాస్ చేసిందా? నన్ను క్రాస్ అయిపోయింది. ఓకే ఓకే అలా నిన్న చిక్కున్న ప్లేస్ వచ్చింది. ఓకే ఓకే మన బోట్ అయితే వస్తుంది. వావ్ గైస్ 1 కిలోమీటర్ క్రాస్ అయిపోయి మన బోట్ అయితే మన దగ్గర వరకు వచ్చింది. ఫైనల్గా మన బోట్ వచ్చేసి మనల్ని అయితే చేరుకుంది. మీరు చూడవచ్చు. గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మీకోసమే 45,000 రూపీస్ గోప్రోని రిస్క్లో పెట్టి ఈ వీడియోకి షూట్ చేశాను కాబట్టి ఒక లైక్ అయితే వేయండి. ఈ వీడియో పైన కనుక 5K లైక్స్ కంప్లీట్ అయినట్లయితే ఈ వాటర్ పెద్ద డ్యామ్లోని వాగులో నుంచి అయితే వెళ్తున్నాయి అన్నమాట. ఆ డ్యామ్లో మేమే రాఫ్టింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. 5K లైక్సే అయిపోవాలి. 5K లైక్స్ కంప్లీట్ కాగానే దాంట్లో అయితే రాఫ్టింగ్ చేద్దాం మన బోట్లో. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకొక క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.